అసలు హిందువులు ఇంతగా కొలిచే శివాజీ మహారాజు యొక్క గొప్పతనం ఏంటి అని ఆలోచించారా ఎప్పుడైనా? ఇప్పుడు తెలుసుకోండి. ఒక రాజు కత్తితో కాదు, బుద్ధితో సామ్రాజ్యాలు గెలిచాడు. అతనే శివాజీ మహారాజ్. జననం నుంచే సాధారణుడు కాదు. తల్లి జిజాబాయి చేతుల్లో పెరిగిన ఈ బాలుడు స్వరాజ్యం అనే కలతో పెరిగాడు. చిన్నప్పటినుంచే ఖడ్గ విద్య, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. యుద్ధంలో కాదు, యుక్తిలో గెలవాలని నిర్ణయించుకున్నాడు. చిన్న సైన్యంతోనే భారీ శత్రువులను ఎదుర్కొన్నాడు. రాత్రి వేళల్లో కోటలు స్వాధీనం చేసుకుంటూ గెరిల్లా యుద్ధంతో చరిత్రనే మార్చేశాడు. అఫ్జల్ ఖాన్తో జరిగిన ఆ సమరం ఒక్క క్షణంలో వాగ్నక్తో దాడి చేసి అతడిని ముగించాడు. చివరికి రాయగఢ్లో మహారాజుగా పట్టాభిషేకం. స్వరాజ్యం కల నిజమైంది. ప్రజల కోసం బ్రతికిన రాజు, ధర్మం కోసం పోరాడిన వీరుడు అతనే శివాజీ మహారాజ్. ఇలాంటి రాజు మళ్ళీ పుడతాడా?